నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ డైరీ. ఈరోజు మనకందరికీ ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఒక వంకాయ కాదు 10 వంకాయలు తినాల్సిందే మీరు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మనం లేత వంకాయలను అయితే తీసేసుకుందాము. కొంచెం ఉప్పు వేసి ఒక వాటర్లో అయితే పక్కన పెట్టేసుకుందాము. ఎందుకంటే కండరెక్కువ ఉండడానికి ఇవి కట్ చేసుకోవాలి. ఇట్లా 4 వైపులా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇట్లా మనం మసాలా దానిలోకి పెట్టే విధంగా ఇలా పైన అయితే పెట్టేసుకుందాం. లేతగా ఉన్న వంకాయలు ఎప్పుడైనా కానీ కర్రీకి చాలా బాగుంటాయి అన్నమాట. తొందరగా ఉడికిపోతాయి అండ్ తింటుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలా ఎడ్జెస్ కూడా కొంచెం తీసేస్తున్నాను. మనకి కాడ పైన ఉంటేనే బాగుంటుంది పట్టుకొని తినడానికి, సో అందుకని ఉంచేసుకోవాలి. అండ్ స్టఫింగ్ పెడతాం కాబట్టి అది బయటికి రాకుండా ఇలా గట్టిగా పెట్టుకోవడానికి మనకి పైన అనేది కాడ ఉండాలన్నమాట. ఇలా ఉప్పు నీళ్ళు అయితే వేసేసుకుందాము. నెక్స్ట్ ఒక ఆనియన్ కట్ చేసేసుకుందాము. అలానే 3 టమాటాలు అయితే తీసేసుకున్నాను నేను. ముందు ఆనియన్ అయితే ఇలా కట్ చేసేసుకుందాము. మా రాయలసీమలో వంకాయలు ఎక్కువ పండుతాయి, అలానే చెనక్కాయలు కూడా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇక్కడ చెనక్కాయలు. సో నేను ఒక గుప్పెడున్నర చెనక్కాయలు తీసేసుకొని వేయించేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా అయితే వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని ఇంకా పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇది మెయిన్ అనమాట, చిన్నులపాయలు. ఈ చిన్నులపాయలు ఎంత బాగున్నాయండి, అసలు నేను నిన్ననే మార్కెట్లో తెచ్చుకున్నాను. భలే పెద్దగా ఉన్నాయి, ఈజీగా ఉందన్నమాట. నాకు త్వరగా అయిపోతుంది పని తీసేసుకోవడానికి, ఫీలింగ్ కూడా. సో ఇట్లా 5-6 చిన్నులపాయలు, అల్లము, ధనియాల పొడి అయితే నేను చేసుకున్నాను, కారము, ఇవన్నీ అయితే మనము మసాలా అన్నమాట. ఇది స్టఫింగ్ చేసుకోవడానికి మనం రెడీ చేసుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా, చిన్నులపాయ, జీలకర్ర, ధనియాల పొడి, కారం, ఉప్పు, చెనక్కాయలు, అల్లం కొంచెము, ఉల్లిపాయ, ఇవన్నీ గ్రైండింగ్ చేసేసుకుందాం మెత్తగా. అలానే కొంచెం ఒక రేకు చింతపండు, చాలా కొంచెం చింతపండు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. కొంచెం పులుపు, కొంచెం ఉప్పుగా అట్లా బాగుంటుంది. ఇంకా అలా మసాలాలన్నీ మనం కలిపేసుకోవాలి. చూస్తున్నారు, ఇలా ముద్దగా అయితే మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టఫింగ్ అయితే చేసేసుకుందాం, అందులో పెట్టేసుకుందాం మసాలాని. నీట్గా పెట్టేసుకొని వత్తేసుకుందాము. మా ఇంట్లో వంకాయ కర్రీ అంటే బాగా ఇష్టము, బాగా తింటారనమాట. వీక్లీ ఒకసారైనా కానీ వంకాయ కర్రీ అయితే ఒకసారైనా చేయాల్సిందే. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ అయితే వేసేసుకుందాము, ఒక 4 టేబుల్ స్పూన్ అనుకోండి. నెక్స్ట్ పోపు దినుసులు అయితే వేసేసుకుందాము, అలానే కరివేపాకు. ఇప్పుడు స్టఫింగ్ చేసుకున్న వంకాయలని ఆయిల్లో అయితే వేసేద్దాము. మా ఇంట్లో ఆఫ్టర్నూన్ రైస్ తింటాము, ఈవినింగ్ చపాతీ అనమాట. ఈ వంకాయ కర్రీ చపాతీ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, బాగా తింటాము అనమాట. బాగుంటుంది కూడా టేస్ట్. అండ్ ఒక వంకాయతో అయిపోయేది కాదు, 4-5 లాగిచ్చేస్తాము, అంత బాగుంటుంది. నెక్స్ట్ పసుపు అయితే వేసేసుకుందాము. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి, సిమ్లో పెట్టేసుకొని. సో అప్పుడు ఏంటంటే ఆ వంకాయ మసాలా బాగా పడుతూ ఉంటుందన్నమాట. కొంచెం సాల్ట్, ఆ ముక్కకు పడడానికి మాత్రమే సాల్ట్ అయితే వేసాను నేను. ఆల్రెడీ మనం స్టఫింగ్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సో అందుకని కొంచెం పైన చల్లాను, లేదంటే చప్పగా ఉంటుంది వంకాయ. లైట్గా వేసుకుంటే ఆ చప్పదనం అనేది పోతుంది. నెక్స్ట్ ఒక ఆనియన్ అయితే వేసేసుకుందాము. సో ఇలా కలర్ చేంజ్ అయింది నాకు. అప్పుడు టమాటాలు అయితే వేసేద్దాం. నెక్స్ట్ 3 టమాటాస్ అయితే నేను కట్ చేసేసుకున్నాను సన్నగా. ఇవి కూడా తిప్పుకుంటూ ఉందాము. నెక్స్ట్ ఇప్పుడు మిగిలిన మసాలా ఉంటుంది కదా, అది కూడా అందులో వేసేద్దాము.
మూత పెట్టేసి మగ్గించుకుందామండి కాసేపు. ఇది కొంచెం మగ్గినాక టమాటా అనేది మెత్తపడాలి కదా, అందుకు మగ్గించుకుందాము. చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి. ఇంట్లో ఈ శనక్కాయలు ఇవన్నీ స్టఫింగ్కి కరెక్ట్గా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట. మనం జస్ట్ వంకాయలు పెట్టేసి వేసేయడమే. నెక్స్ట్ అయితే నేను వాటర్ అయితే వేసేసుకున్నాను. 2 కప్స్ వాటర్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అనేది వాటర్లో బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ చిక్కదనం అనేది చూస్తున్నారు కదా, నిదానంగా అయితే వచ్చేస్తుంది. శనక్కాయల ఫ్లేవర్ కూడా తెలిసిపోతుంది నాకు, ఉడికేటప్పుడే ఆ స్మెల్ అనేది వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. సో ఫైనల్గా అయితే అయిపోయింది, మెత్తగా ఉడికేసాయి. నెక్స్ట్ మనం కొత్తిమీరతో అయితే ఫినిష్ చేసేద్దాము. అంతే అండి. వెజ్ పలావ్లకు కానీ, రోటీస్ కానీ, వైట్ రైస్ కానీ, సంగటికి కానీ, దేనికైనా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో, వదిలిపెట్టకుండా తింటారు మీ ఇంట్లో కూడా. సో ఇదైతే డిష్లోకి అయితే తీసేసుకున్నాను. రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి, వదిలిపెట్టకుండా తింటారు మీ ఇంట్లో. సో ఇదండి ఈరోజు వీడియో అయితే, గుత్తి వంకాయ కర్రీ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కీప్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.